చూసుకుంటారు, ప్రజల చేతిలో ఉంది. సో పెద్దిరెడ్డి రవికిరణ్ గారు సో ఏమంటారు? పసుపురెడ్డి సురేష్ గారు మాట్లాడుతూ సరే ఏ పార్టీ సిద్ధాంతాలు ఏ పార్టీ విధానాలు తర్వాత సో ఇచ్చినటువంటి హామీలు నెరవేరిస్తే వాళ్ళకి ప్రతిరోజు పండగ అన్నట్టు చెప్తున్నారు. మరి ఇప్పుడు రాజు గారు మరి ఇందాక లాస్ట్ లో మాట అన్నారు, సార్ ఈ కూటమిలో ఏ ఒక్క పార్టీ కూడా 40% ఓటు బ్యాంక్ లేదు, మాకే ఉన్నా. మరి తెలుగుదేశం పార్టీకి ఎంత వచ్చింది? 46% కాదా? 40% ఎవరికి? మీ ఒక్కరికి కాదు కదా. మాకన్నా ఆ కూటమిలో ఉన్నటువంటి పెద్ద పార్టీ రాష్ట్రంలో 46% వచ్చింది. మరి ఎక్కడ ఆయన మెట్రిక్స్ ఎక్కడ దెబ్బతిన్నా? ఇప్పుడు నైరాశ్యంలో ఉంది రాష్ట్ర ప్రజలు కాదండి, వైసీపీ పార్టీ నేతలు. జగన్మోహన్ రెడ్డి గారు తీవ్రమైన నైరాశ్యంలో ఉన్నారు. వారు ఇప్పటికీ భ్రమల్లో ఏమన్నారంటే స్వర్ణ యుగం అంట. ఇది మొన్న కూడా చెప్తున్నారు, చరిత్ర ఇది మన రాష్ట్రంలో అంట చరిత్ర సృష్టించినటువంటి 2019 నుంచి 24 వరకు చరిత్ర సృష్టించినటువంటి పార్టీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు. అంత చరిత్ర సృష్టిస్తే రాజు గారు మరి చరిత్రలో విధంగా చరిత్ర విహీనంగా 11 స్థానాలు ఎందుకు ఇచ్చే? కనీసం ప్రతిపక్ష నాయకుడు హోదా అన్న ప్రజలిద్దరు కదా 18 సీట్లు, అది కూడా ఇవ్వకుండా ఒక చరిత్రహీనుల్లో ఎందుకు వదిలేసినట్టు రాష్ట్ర ప్రజలు? ప్రజలు తప్పు చేశారు సార్. అది జగన్మోహన్ రెడ్డి గారు తప్పు కాదు, ప్రజలు తప్పు. జగన్మోహన్ రెడ్డి గారు అన్ని కోట్ల రూపాయల అకౌంట్లో చేస్తే పాపం ప్రజలకు నెత్తిన రుద్దేసినటువంటి పాపం కదా అది. సో మన జగన్మోహన్ రెడ్డి గారు ఆ స్థాయిలో ప్రజలకు మేలు చేశారు. ప్రజలే పాపం ఆయన చేసినటువంటి మేలు మర్చిపోయారని చెప్పేసి ఆయన బాహాటంగా చెప్తున్నారు కదా. సో ఓటమికి కారణం ప్రజలే, వైసీపీ పార్టీ కాదు. ఆయన బాధ ఏంటంటే ఆయన ఇడుపులపై నుంచి డబ్బులు తెచ్చి ప్రజలకు ఇచ్చేశాను. మా నాన్న నేను కష్టపడి రాళ్ళు రప్పలు కొట్టి 2004 నుంచి 2009 వరకు మా నాన్న ముఖ్యమంత్రిగా నేను వెనకాలండి ఎంతో కష్టపడి 1,00,000 కోట్లు పోగేశాము. మరి 1,00,000 కోట్లు ఇచ్చేస్తారని ఫీల్ అవుతున్నారు. చరిత్రలో ఏ ముఖ్యమంత్రి అన్నా సరే రాజుగారు, రాష్ట్ర ప్రజలు అడుగుతున్న మీ ఛానల్ ద్వారా, పరదాలు కట్టుకొని కిలోమీటర్ల పరదాలు కట్టుకొని చెట్లన్నీ నరికేసి స్కూళ్ళకు కూడా హాలిడే ఇచ్చి బస్సులు బలవంతంగా లాక్కున్నట్టు వారికి వచ్చినటువంటి ముఖ్యమంత్రి మనం ఎప్పుడైనా చూసామా చరిత్రలో? భారతదేశ చరిత్రలో చూసామా? రాష్ట్ర చరిత్ర, భారతదేశ చరిత్రలో పరదాలు చాటున్న ముఖ్యమంత్రిని ఎక్కడ చూసామా? ఏంటి ఆ విధానం? అలాగే పరామర్శకు వస్తే రెడ్ కార్పెట్లు వేసి రైతుల్ని పరామర్శించి చేసినటువంటి ముఖ్యమంత్రిని ఎప్పుడైనా చూసావా అండి? కరోనా సమయంలో అండి ఆఖరికి పక్క రాష్ట్రం కేసీఆర్ గారు కూడా క్వారంటైన్ సెంటర్ కి వెళ్ళి చూసినటువంటి వ్యక్తి. సరే యోగి ఆదిత్యనాథ్ గారు అయితే రోజు వెళ్ళేవాళ్ళు. కనీసం ఈయన కరోనా సమయం ఒక్కరోజు కూడా ప్యాలెస్ దిగి కనీసం ఒక క్వారంటైన్ సెంటర్ కన్నా వెళ్ళి పరిస్థితి చూసారండి ఎప్పుడన్నా? ఏం పరిపాలన అండి? ఏం సంక్షేమం అంటే? సంక్షేమం బటన్ నొక్కేస్తే అయిపోయిందా? ఇప్పుడు ఈ సంక్షేమం అంటున్నారు కదా, ఏం చేశారండి సంక్షేమం? ఈ 2009లో 19లో వీళ్ళ పార్టీ వచ్చినప్పుడు ఆ మొదటి సంవత్సరం ఏమీ అమలు చేయలేదు. చివరి సంవత్సరం ఉట్టి బట్టలు నొక్కారు, గాలి మాత్రం వచ్చింది, డబ్బులు రాలేదు. మధ్యలో 3 సంవత్సరాలు అరకొరగా అమలు చేశారు. వాళ్ళు ఏం చెప్పారు, ఏం చేశారు? ఫీజు రీయింబర్స్మెంట్ అన్నారు. ఫీజు రీయింబర్స్మెంట్ ఎత్తేసారు కదా. చాలా మందికి వేల కోట్ల రూపాయలు పెండింగ్లు పెట్టేశారు కదా. ఎప్పటికప్పుడు నొక్కింది అక్కడ, ఇచ్చింది అక్కడ. అలాగే ప్రతి సంవత్సరం 5 లక్షల ఇల్లు నిర్మాణం చేసి ఇస్తా ఉన్నారు కదా. 5 ఏళ్లలో 25 లక్షల ఇల్లు కట్టించిస్తామని ఇచ్చారు వాళ్ళు ఏమన్నా? అసలు 2019 ముందు నేను మద్యపాన నిషేధం చేస్తాను, నాకు అవకాశం ఇవ్వండి, నిషేధించకపోతే 2024 అసలు ఓటే అడగను, ప్రజలు ముందుకే రాను అని చెప్పినటువంటి మాట తప్పని మడమ తెప్పినటువంటి వ్యక్తి నిషేధించేశారా అండి? ఎందుకు వచ్చారండి రోడ్ల మీదకి? మరి వీళ్ళు వైఎస్ రక్తం కదా, ఏ రకంగా వచ్చారండి? నిషేధించారా? రైతు భరోసా ఎంత ఇస్తా అన్నారు, ఎంత ఇచ్చారు? అమ్మఒడి 15,000 ప్రతి బిడ్డకి ఇస్తాం. భారతిరెడ్డి గారు మేడం గారు అయితే నీకు కూడా వచ్చేస్తారమ్మా, ఎంతమంది పిల్లలకైతే ఎంతమందికి ఇచ్చేస్తాం అని వీడియోలు కూడా ఉంటున్నాయి. మరి 15,000 చెప్పి ఇస్తే ఒక బిడ్డకే ఇస్తూ మళ్ళీ దాన్ని 1,000 రూపాయల కటింగ్లు 13,000 12,000 కటింగ్ పెట్టారా లేదా? మధ్యలో 1,000 2,000 3,000 కటింగ్ పెట్టారా లేదా? అరకొరగా చేసి అన్ని ఈ రోజు ఏదో నేను ఇచ్చేశాను, ఎందుకు ప్రజలు నాకు ఓటు అర్థం కావట్లేదు. అసలు మీరు 1వ తారీఖు జీతం, ప్రభుత్వ ఉద్యోగులు 1వ తారీఖు జీతం ఎప్పుడు ఇచ్చారండి మీరు? అసలు ఎప్పుడో వస్తారు 15వ తారీఖు 20 ఎప్పుడు పడితే అదేంటండి చట్టం? ఎక్కడ చట్టం ఉందా? 1, 2, 3 తారీఖుల జీతం చట్టం కూడా అడిగినట్టు ప్రభుత్వం వాళ్ళు రైతుల దగ్గర ఈ ధాన్యం కొనుగోలు చేసి 7 రోజుల్లో ఇస్తాను, 21 రోజుల్లో ఇస్తానని చెప్పి నెలల తరబడి
వాళ్ళకి డబ్బులు ఇవ్వనటువంటి ప్రభుత్వం వాళ్ళదే. ఇంకేం చెప్తారు? ఏం చేశారు రైతులకి? మీరు ఏం చేసుంటే మీకు వచ్చాయి కదా సీట్లు, మీకు సీట్లు వచ్చుండే కదా. మాకు కేవలం సంక్షేమ పథకాలకి అమలు చేయమని ప్రజలు ఓట్లు వేయలేదండి. ఒక సుపరిపాలన. ఒక నిమిషం, పసుపులేటి సురేష్ గారు ఏదో మాట్లాడతారు. పసుపులేటి సురేష్ గారు ఒక నిమిషం సార్, పసుపులేటి సురేష్ గారు రియాక్ట్ అవ్వండి. రియాక్ట్ అవ్వండి సార్. ఇప్పుడు రవికిరణ్ గారు చెప్పేది చాలా బాగుంది. అంటే గణాంకాలు చూస్తే అర్థమవుతుంది మనకు. అమ్మఒడి ఎంత మందికి వచ్చింది, ఫీజు రియంబర్స్మెంట్ ఎంత మందికి వచ్చింది, రైతు భరోసా ఎంత మందికి వచ్చింది, విద్యా దీవెన ఎంత మందికి వచ్చింది, విద్యా కానుక ఎంత మందికి వచ్చింది, జగనన్న చేదోడు ఎంత మందికి వచ్చింది, ఇవన్నీ కూడా గణాంకాలు చూసుకుంటే మనం దాని మీద ప్రత్యేక చర్చ తీసుకుంటే తెలుస్తుంది. నేనేమంటానంటే, వారు అన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఇడుపల్లిపై నుంచి డబ్బు తెచ్చారా, లేదంటే రాజశేఖర రెడ్డి గారు డబ్బు తెచ్చారా, ఈ భారతీయ జనతా పార్టీ భావజాలం ఈ రకమైనటువంటి మాటలు అవి అందరికీ తెలిసిందే, వారి లోగుట్టు. ఈ రోజు నేనేమంటానంటే, జగన్మోహన్ రెడ్డి గారి డబ్బు పోకపోయినా, రాజశేఖర రెడ్డి గారి డబ్బు పోకపోయినా ప్రభుత్వ డబ్బును వారు భావిస్తున్నప్పుడు ఈ రోజు 9 నెలల కాలం అవుతుంది. రవికిరణ్ గారిని నేను సూటిగా అడుగుతున్నా, చేయి తీసి వారి గుండె మీద పెట్టుకొని రాబోయేటువంటి 5 ఏళ్లలో ఇచ్చినటువంటి హామీలన్నీ ఈ కూటమి ప్రభుత్వం అమలు చేస్తుంది అని వాడిని ఒక బయట ఇస్తే నేను రికార్డ్ చేసి పెట్టుకుని 2029లో ఈ పరిపాలన పూర్తి అయిపోయి కూటమి దిగిపోయే రోజు మాట్లాడతా, అది తర్వాత మాట్లాడదాం. రెండో విషయం ఏంటంటే, ఇక్కడ స్పష్టంగా మనం చూసుకున్నటువంటి రీతిలో ప్రభుత్వ విధానాలు ఏ విధంగా ఉన్నాయి సార్ అంటే, జగన్మోహన్ రెడ్డి గారు క్వారంటైన్ లో ఉన్నట్టు అక్కడికి వెళ్ళలేదు, జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళలేదు, జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని పట్టించుకోలేదని రవికిరణ్ గారు అంటున్నారు. మంచిది సార్, మేము ఓడిపోయాం కదా రవికిరణ్ గారు, ఓడిపోయిన పార్టీ గురించి మరి నిందలు ఆరోపణలు మానేయండి. మీకు చేతనైతే కూటమిలో మీరు భాగస్వామ్యంలో ఉన్నారు, మీరు దేశంలోనే పరిపాలన అతిపెద్ద పార్టీగా అవతరించారు, ఇవన్నీ మీ చేతిలో ఉన్నాయి కదా. మరి రాష్ట్రంలో చిన్నారులు మహిళలు దారుణంగా చంపబడుతున్నారు సార్, అత్యాచారానికి గావించబడుతున్నారు సార్. నిన్న యాసిడ్ దాడి, మొన్న వడమాలపేటలో చిన్నారి హత్య, సత్యసాయి హిందూపురం జిల్లాలో, కాకినాడ, మీరున్నటువంటి నియోజకవర్గంలో సార్, ఏది మీరున్నటువంటి చోట మీ కూటమి ప్రభుత్వం, మీ ఎమ్మెల్యే అనుచరులు ఫీల్డ్ అసిస్టెంట్ పక్కకు రమ్మంటున్నారు. ఒక నిమిషం ఇప్పుడు మీరు చెప్పినట్టు పసుపులేటి సురేష్ గారు, ఇప్పుడు మీరు చెప్పినట్టు గణాంకాల గురించి మనం మాట్లాడాలి. ఒక నిమిషం వినండి గణాంకాల గురించి మాట్లాడారు కాబట్టి ఒక్క నిమిషం, టైం అవుతుంది నాకు, ఇప్పుడు టైం అవుతుంది, మిగతా ప్యానల్ మెంబర్లు కూడా టైం ఇవ్వాలి కదా. ఒక్క నిమిషం వినండి సురేష్ గారు, ఇప్పుడు గణాంకాల గురించి మీరు మాట్లాడారు. ఇప్పుడు రైతు భరోసా ఎంత ఇచ్చారు, తర్వాత వచ్చేసి అమ్మఒడి ఎంత ఇచ్చారు అనేటటువంటి అన్ని అంశాలు కూడా మీరు మాట్లాడారు. నేను ఒక చిన్న గణాంకాల గురించి నేను ఒకటి చెప్తా. రాష్ట్రం విడిపోయే నాటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉన్నటువంటి అప్పులు మొత్తం కూడా 1,70,000 కోట్లు నాకు తెలిసి. దాంట్లో ఏదైతే తెలంగాణకి వెళ్ళింది 70,000 కోట్లు, 1,04,000 కోట్లు మాత్రమే ఆంధ్రప్రదేశ్కు ఉన్నటువంటి అప్పు. చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చాక ఆ అప్పు దాదాపు 3.85 లక్షల కోట్లకి చేరింది. ఈరోజు అదే అప్పు జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయే నాటికి దాదాపు 9 లక్షల కోట్లు, 10 లక్షలు 11 లక్షల కోట్లు అంటున్నారు. నాకు దాంతో సంబంధం లేదు, నేను కార్పొరేషన్ ద్వారా తర్వాత దీన్ని చేసిన అప్పు ద్వారా. సో అప్పు తీసుకొని నాకు పప్పు కూడా పెట్టాల్సినటువంటి అవసరం లేదు, అదేదో మేము పెట్టేసినట్టు మీరు చెప్పుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఇక్కడ సంపద సృష్టి అనేది కూడా ఇంపార్టెంట్ కదా. మీరు ఏమంటున్నారు, మీరు ఇచ్చేస్తారు, మరి అన్నీ చూసుకోవాలి, అప్పులు చేయకూడదు, అలాగే ప్రజలకు సంక్షేమం ఇవ్వాలి, అలాగే అభివృద్ధి కూడా అందించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాల మీద ఉంటుంది. అప్పులు తెచ్చి నేను మీకు ఇచ్చేసాను ఇదే పరిపాలన అనడం కూడా సరైనటువంటి పద్ధతి కాదు. సో ఆ విషయాన్ని కూడా మన గణాంకాలు చెప్పేటటువంటి సందర్భంలో మనం చేసినటువంటి అప్పులకు సంబంధించినటువంటి వివరాలు కూడా చెప్పాల్సినటువంటి బాధ్యత పార్టీల ప్రతినిధుల మీద ఉంటుంది. తర్వాత మీరు చెప్తున్నటువంటి ఏదైతే ఈ శాంతి భద్రతకు సంబంధించినటువంటి ఒక నిమిషం శాంతి భద్రతకు సంబంధించినటువంటి అంశం కూడా మీరు మాట్లాడారు. సో శాంతి భద్రతకు సంబంధించినటువంటి అంశం ఈరోజు రాష్ట్రంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో అందరం చూసాం, గతంలో ఏ విధంగా ఉన్నాయనేది అందరం చూసాం. సో ఈ 7-8 నెలల కాలంలోనే మొత్తం జరిగిపోవాలంటే జరగదు. 5 సంవత్సరాల కాలంలో ఏం జరిగింది అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు చూశారు, ప్యానల్లో ఉన్న మెంబర్లు చూశారు, మీరు కూడా చూశారు. సరే, ఇవన్నీ పక్కన పెడదాం. ఇప్పుడు చర్చ పక్కదారి పట్టకూడదనే ఉద్దేశంతో నేను మీకు బ్రేక్ వేశాను. ఒక్కసారి మనం మస్తారావు గారితో మాట్లాడతాం. మస్తారావు గారు.